నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని 9వ అధ్యాయమైనటువంటి పరమ గుహ్య జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము. మనము 8వ అధ్యాయంలో భగవత్ ప్రాప్తి అక్షర బ్రహ్మ యోగము, అందులో అర్జునునికి చాలా సంశయాలతో ప్రశ్నలను భగవంతుని దగ్గర విన్నవించుకున్నారు. ఏమిటి బ్రహ్మం అంటే ఏమిటి, ఆత్మ అంటే ఏమిటి, తర్వాత దేవతలంటే ఎవరు, కామ్యకర్మలంటే ఏమిటి, తర్వాత ఈ యొక్క భగవంతునికి చేరుకోవడానికి మార్గాలు ఏమిటి, ఒకవేళ అంత్య సమయంలో అంటే మరణ సమయంలో భగవంతుని ఏ విధంగా గుర్తుకి తెచ్చుకోగలుగుతాము, ఇన్ని సంశయాలను అర్జునుడు భగవంతుని ఎదురుగా చెప్పడం జరిగింది. ఇక భగవంతుడు కూడా అన్ని విషయాలని తెలియచేశారు. ఎవరైతే ఆ యొక్క మరణ సమయంలో నన్ను గుర్తుకు తెచ్చుకొని మరణిస్తారో అలాంటి వాళ్ళు నేరుగా నా ధామాన్ని చేరుకుంటారు, ఎలాంటి సంశయం లేదు అంటూ చెప్పడం జరిగింది. ఇంకొక విషయము చెప్పారు. అదే మరణ సమయంలో ఏ భావనను అంటే భగవంతుణ్ణి గుర్తుకు లేకుండా వేరే భావనలతో ఎవరైనా మరణిస్తే అదే భావనలతో తదుపరి జన్మాన్ని పొందుతారు అని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ 9వ అధ్యాయంలో గుహ్యమైనటువంటి ఆ జ్ఞానాన్ని కృష్ణ భగవానుడు అర్జునునికి తెలియజేయబోతున్నారు. ఏమిటి ఆ పరమ గుహ్య జ్ఞానము అనేది ఈరోజు చూద్దాం. ఫస్ట్ 9వ అధ్యాయంలో మొదటి శ్లోకాలోనే భగవంతుడు అర్జునునితో ఈ విధంగా వివరిస్తున్నారు. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ఇప్పుడు ఇందులో భగవంతుడు పలుకుతున్నారు, ఓ ప్రియమైన అర్జున, నీవు నన్నెప్పుడు కూడా అసూయ దృష్టితో నీవు నన్నెప్పుడు కూడా చూడలేదు. అంటే నా మీద నీవు ఎప్పుడు కూడా అసూయను పడలేదు. కాబట్టే నీకు ఈ అనుభవ సహితమైనటువంటి ఈ గుహ్య జ్ఞానము మరియు విజ్ఞానాన్ని నీకు తెలియచేస్తాను. ఇది తెలియచేశాక దీన్ని నీవు అర్థం చేసుకొని నీ క్లేశాల నుంచి నీవు బయటపడగలుగుతావు అంటూ ఇక్కడ వివరించడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఆ భక్తియుత సేవ మార్గంలో అలాగా ఉంటారో వారు ఎప్పటికీ కూడా కృష్ణ చైతన్యవంతులుగా ఉంటారు. అలాంటి వారికి భగవంతుడు నిత్యము కూడా వాళ్ళ హృదయంలో పరమాత్మగా అందరికీ ఉన్నారు కదా, అలాగా ఈ భక్తుని హృదయంలో కూడా ఉండడం వల్ల ఆ యొక్క జ్ఞానాన్ని భగవంతుడు తెలియచేస్తూ ఉంటారు. అంటే ఇంకా ఉత్సాహాన్ని ఇవ్వడం. అందరి హృదయాలలో భగవంతుడు పరమాత్మగా ఉన్నా ఎంతమంది ఆయన్ని తెలుసుకోగలుగుతున్నారు కదా, అంతమంది తెలుసుకోవట్లేదు. అందుకే ఎవరైతే ఆయన్ని తెలుసుకుంటారో, అసూయ పడకుండా ఉంటారో అలాంటి వాళ్లకు ఆయన జ్ఞానాన్ని తెలియచేస్తూ ఉంటారు. ఇక మనము ఈ 8 అధ్యాయాల గురించి తెలుసుకున్నాం కదా.
ఈ 8 అధ్యాయాలలో మొదటి అధ్యాయము అనేది ఉపోద్ఘాతం వంటిది. ఇక రెండవ అధ్యాయము, మూడవ అధ్యాయం ఉన్నది కదా! ఆ 2 కూడా భగవంతుని యొక్క మనము భగవంతుడు అర్జునునికి తెలియచేసిందేమిటి? ఆత్మజ్ఞానం గురించి కదా! సాంఖ్యయోగము. ఆ యొక్క జ్ఞానము అంటే ఆత్మ పరిశుద్ధమైనది, శాశ్వతమైనది. దేహమే మరణిస్తుంది. ఆత్మకు అలాంటిది ఉండదు అని వివరించారు కదా! ఈ అధ్యాయంలో చెప్పబడిన దీనినే గుహ్యము అని అంటారు. అంటే ఆత్మజ్ఞానకు సంబంధించి చెప్పిన విషయాలు. ఇక 7, 8 అధ్యాయాలలో భగవంతుడు భక్తియుత సేవ గురించి తెలియచేశారు. దీనిని గుహ్యతరము అని చెప్తారనమాట. గుహ్యతరము అంటే భక్తియుత సేవ గురించి తెలిసిన విషయాలను గుహ్యతరము అని అంటారు. ఇక 9వ అధ్యాయంలో భగవంతుడు విశుద్ధ భక్తి గురించి అర్జునునికి తెలియచేయబోతున్నారు. దీనిని గుహ్యతమము అని అంటారు. అంటే గుహ్యము, గుహ్యతరము, గుహ్యతమము అని భగవంతుడు ఈ విషయాల్ని చెప్పడం జరిగింది. మరి ఇంతటి పరిజ్ఞానాన్ని కృష్ణ భగవానుడు అర్జునుని ద్వారా మనకందరికీ కలుగజేస్తుంటే చాలా మంది అసూయ పరులు ఉంటారు. భగవంతుడంటేనే అసూయ దృష్టితో వ్యతిరేక దిశగా వాళ్ళు పయనం చేస్తారు. అలాంటి వాళ్ళు చక్కటి పండితులలాగా, విద్వాంసుల్లాగా కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు చాలా ప్రవచనాలు ఇస్తుంటారు. కానీ వాళ్ళకి ఆ జ్ఞానం అనేది ఆ యొక్క మాయ చేత కప్పబడి ఉండడం వల్ల భగవంతుణ్ణి ఆ యొక్క చెప్పేవాళ్ళు కొన్ని గీతా భాష్యాలు ఉంటాయి కదా! అలాంటి వాటిల్లో కూడా వాటిని వాళ్ళు ఇతరులకు చెప్పేటప్పుడు వ్యతిరేక వ్యాఖ్యానాలతోనే వాళ్ళు సంబోధించి చెప్తారనమాట. ఎందుకు అంటే అక్కడ వాళ్ళు మిథ్యాహంకారంతో ఆ జ్ఞానాన్ని మాయ చేత కప్పబడి ఉండడం వలన నేనే నేనే భగవంతుణ్ణి అనే ఆ దృక్పథంతో వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తారు. మరి వాళ్ళు ఒక్కసారి గాని ఆలోచించగలిగితే అలాంటి మహా విద్వాంసులుగా ఈ జన్మ ఎత్తడము అనేది వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య కర్మలే ఉండని. కానీ దానికి భగవంతుడి యొక్క కృప వలనే వాళ్ళు అంతటి పండితులుగా జన్మించడం జరిగింది కదా! మరి దానిని వాళ్ళు గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి అజ్ఞానంతో ప్రవర్తిస్తారా? ఇలాంటి మూర్ఖత్వంతో వాళ్ళు ఆ విధంగా వ్యాఖ్యానాలు చేయగలుగుతారా? మనం చెప్తాం కదా! చీమ అయినా కానీ ఆ దేవుని ఆజ్ఞ లేకుండా కుట్టదు. మరి అదే అలాగా ఆజ్ఞను పరిపాలిస్తూ ఉంటే, మరి ఇంతటి విద్వాంసులు చీమ అయితే దానికి జ్ఞానం తెలియదు. ఇంతటి విద్వాంసులు ఈ విధంగా భగవంతుని పట్ల అసూయంతో ఉంటారు. కాబట్టి ఇక్కడ అర్జునుడు అలాంటి అసూయను లేకుండా ఉన్నారు కాబట్టే, ఈ యొక్క గుహ్యతరమైనటువంటి జ్ఞానాన్ని నీకు చెప్తున్నాను అని చెప్తున్నారు. ఇక రెండవ శ్లోకాలు రాజ విద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ యొక్క జ్ఞానము ఎలాంటిది అంటే విద్యల్లోకెల్లా రాజు వంటిదట. రాజు అంటేనే ఒక గొప్ప శ్రేష్ఠుడు అని అర్థం. ఆ రాజ పదవి ఆయనకు ఎంతో ప్రజ్ఞుడిగా ఉంటేనే దొరుకుతది కదా! అలాగ విద్యల్లో కన్నా ఈ రాజు లాంటిది ఇప్పుడు నేను చెప్పబోయే జ్ఞానము. తరువాత సర్వ రహస్యాలలో కన్నా పరమ రహస్యమట. రహస్యం అంటేనే అది గొప్ప విషయము. అందులో పరమ రహస్యము, పరమ పవిత్రమైనది కూడా అని ఇక్కడ ఆ జ్ఞానం గురించి చెప్తున్నారు. మరి ఈ జ్ఞానము ఎలాంటిది అంటే అనుభవపూర్వకంగా ఆత్మ యొక్క జ్ఞానాన్ని కలుగజేసే విధం కలిగినటువంటి ధర్మమైనదట.
అంటే ఆత్మజ్ఞాని దీన్ని తెలుసుకుంటే ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు పొందుతారు. అంతటి ధర్మమైనది. ఇక సులభమైనది కూడా దీన్ని అర్థం చేసుకోవడం ఈ జ్ఞానం. హ్మ్. అలాంటి ఇది శాశ్వతమైనది అంటూ అర్జునునికి ఈ శ్లోక ద్వారా ఆయన చెప్పబోయే ఆ పరమ గుహ్యమైనటువంటి ఆ జ్ఞానము ఈ యొక్క భగవద్గీత అంత సులభమైనది. దీనిని అవగాహన చేసుకోవడం అంటూ కూడా ఇక్కడ తెలియచేయడం అయింది. సాధారణంగా జనులందరూ కూడా మామూలుగా మనకు ఈ యొక్క ప్రపంచంలో మనమేమి ఎంతగా చదువులు ఉన్నత చదువులు చదవాలి కదా! డిగ్రీ, పీజీ అలాగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అలాగా అన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి మనకి ఈ యొక్క ఎడ్యుకేషన్‌లో ఏముంది? అన్ని శాస్త్రాలు ఉన్నాయి. గణిత శాస్త్రము, ఖగోళ శాస్త్రము, రసాయన శాస్త్రము, భౌతిక శాస్త్రము అని ఎన్నో మనకి ఆ చదువుల విషయంలో ఎన్నో ఉన్నాయి. కానీ అన్ని విశ్వవిద్యాలయాలలో ఇన్ని శాస్త్రాల గురించి అందరికీ తెలియచేస్తున్నారు కదా! మరి ఏ ఒక్క విశ్వవిద్యాలయంలో గాని మనకి ఆత్మజ్ఞానం గురించి బోధించే ఒక శాస్త్రం ఉన్నది అంటూ మనం ఈ భగవద్గీతను ఎక్కడైనా ప్రవేశపెట్టి చెప్తున్నారా? కాదు. కానీ ఇప్పుడు ప్రభుపాదుల వారి పుణ్యమా అంటూ చాలా మటుకు భగవద్గీతను ప్రపంచంలో చాలా దేశాలలో కానీ, చాలా ప్రాంతాలలో కానీ, మన పల్లెటూర్లలో కానీ, గ్రామాలలో కానీ, పట్టణాలలో కానీ అందరూ కూడా భగవద్గీత వైపు మళ్ళీ భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రభుపాదుల వారి కృప, ఆ ప్రభుపాదుల వారికి కూడా భగవంతుని యొక్క కృప, ఆయన ప్రతినిధిగా ప్రభుపాదుల వారు రావడం వలన మనము ధన్యులము అయ్యాము. మరి అలాంటి గొప్ప శాస్త్రాన్ని అందరికీ చేరవేయాలి అంటే ఇలాంటి స్కూళ్ళల్లో, విశ్వవిద్యాలయాల్లో అన్నింట్లో కూడా దానిని ప్రవేశపెట్టాలి అన్నది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇందులో అంత జ్ఞానం ఉన్నది. హ్మ్. అంతటి విషయాలను మనం తెలుసుకొని మన జీవితాన్ని చక్కదిద్దుకోగలిగినటువంటి అంశాలు ఉన్నాయి కదా! అదే అదే ఇక్కడ చెప్తున్నారు. మరి అన్నీ చేశారు కానీ ఎక్కడైనా ఆత్మజ్ఞానం గురించి ఒక కోర్స్ అనేది ఉన్నదా అని ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ వేద వాంగ్మయాల్లో తెలుపబడినట్లు ఈ యొక్క విషయాలు ఏమిటి అంటే భగవంతుణ్ణి ఎంతగా మనము పుణ్య కర్మలు చేస్తూ వాటినంతా భగవంతునికి ప్రీత్యర్థం అర్పిస్తూ అలాగా జీవితాన్ని గడపడం అనేది మన మానవ జన్మ సార్థకము. కానీ ఈ యొక్క ఒక ఉదాహరణగా చెప్తున్నారు. ఏమి అంటే ఒక చెట్టు ఉన్నదనుకోండి. ఆ చెట్టు రావాలి అంటే ముందు విత్తనాన్ని వేయాలి. ఆ విత్తనానికి నీరు పోసి అది ఆకులు వచ్చి, ఆ ఆకులు తర్వాత కొమ్మలయ్యి, ఆ కొమ్మల్లో పువ్వులు పూసి, ఆ పువ్వులు కాయలు కాసి, ఆ కాయ పండుగా వస్తది కదా! అప్పుడు ఆ విత్తనం వేసినటువంటి ఆ వ్యక్తి ఆ పండును ఆస్వాదిస్తాడు తీసుకొని. కానీ అదే విధంగా మనము చేసుకునేటువంటి కర్మలు కూడా చెడు కర్మలు. ఆ కర్మలు కూడా ఈ విధంగానే విత్తనం ఎలాగా వృద్ధి పొంది ఆ పక్వానికొచ్చి పండు అయ్యిందో, ఆ విధంగా ఆ పాపపు కర్మలన్నీ కూడా మనలో చేరి ఆ కర్మలన్నీ కూడా అలాగా ఇది అవుతూ ఒక పక్వమైనటువంటి ఆ స్థితికి వస్తదనమాట. అప్పుడే ఆ చెడు కర్మలన్నీ ఆ పక్వానికి వచ్చినప్పుడే మనకి ఇలాంటి కష్టాలు, తర్వాత నష్టాలు ఏర్పడడము, క్లేశాలకు కారణమవడము. అంటే ఆ కర్మలు పండాయి. చెట్లో పండు ఏ విధంగా పండితే తీసుకుంటాము అలాగా. కానీ చెట్టు పండుని మనము ఆస్వాదిస్తాం. కానీ ఈ కర్మల వలన మనం ఏం చేస్తాము? ఆ యొక్క దుఃఖాలని, క్లేశాలను అనుభవించడం తప్పకుండా చేయాల్సొస్తది. మరి ఇంత పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎందుకు అలాగా ఆ కర్మలను చేయడానికి ప్రయత్నించాలి? భగవంతుని యొక్క భక్తియుత సేవలో ఉంటూ మనం తరించడం అన్నదే మన యొక్క ధ్యేయం. కాబట్టి భగవంతుడు ఇలాంటి గుహ్యమైన ఈ జ్ఞానాన్ని మనము అర్జునునికి చెప్పడం వలన మనము దానిని అనుసరించి మంచి విజ్ఞానాన్ని పొందవచ్చును.
మరి నారద మహర్షి ఉదాహరణగా తీసుకోండి. నారద మహర్షి పూర్వ జన్మ తీసుకుంటే ఆయన ఒక దాసి యొక్క పుత్రుడు. అలాగా ఉన్నారు. ఆయనేమి ఉన్నత వంశంలో జన్మించలేదు. ఉన్నత అదే విద్యాభ్యాసాన్ని అనుభవించలేదు. ఏమీ కాదు. ఆయన ఒక దాసీపుత్రునిగా ఉన్నాడు. అలాగా ఆమె ఆ చాతుర్మాస్యం అనే కాలం వచ్చినప్పుడు, చాతుర్మాస్యం అంటే సంవత్సరంలో 4 నెలలు వర్షాలు పడతాయి. ఆ కాలంలో అంతా చూడండి 4 నెలలు కంప్లీట్‌గా వర్షము. అందుకే ఆ కాలంలో ఋషులు, మునులు వీళ్ళంతా కూడా ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే నిలిచిపోతారు ఆ 4 నెలలు. అలాగ ఉన్నప్పుడు యొక్క దాసిగా ఉన్నటువంటి ఆమె వారందరికీ కూడా సేవలను చేసింది. పాత్రలను వంట పాత్రలన్నీ శుభ్రం చేయడము, ఆ విధంగా ఆ పనుల్లో నియుక్తురాలై ఉండేటప్పుడు నారద మహర్షి కూడా చిన్నప్పుడు అంటే పూర్వపు జన్మలో నారద మహర్షి. ఆయన కూడా వాళ్ళ తల్లితో పాటు తోడు ఉండి వాళ్ళకందరు కూడా సేవలు చేసేవాళ్ళు. చేసేవారు. తర్వాత ఆ పాత్రలలో మిగిలినటువంటి ప్రసాదాన్ని ఉచ్చిష్టంగా వారి పర్మిషన్ తీసుకొని తినేవారు. ఆ విధంగా చేయడము, వాళ్లకు సేవలు చేయడము, వాళ్ళ యొక్క భక్తి సాంగత్యంలో ఉండడము, వారందరూ చెప్పే ఆ విషయాలను సత్ప్రవర్తన కలిగిన ఆ యొక్క విషయాలను వినడము, గ్రంథాలను వాళ్ళు పఠించినప్పుడు శ్రవణం చేయడము, ఇవన్నీ చేయడం వలన తరువాతి జన్మలో నారద మహర్షిగా ఆయన జన్మించారు. అది ఎలాగా? సత్యావేశము అంటే భగవంతుని యొక్క శక్తిని తీసుకొని భగవంతునికి యొక్క విషయాన్ని అందరికీ తెలియచేసే ఒక గురువుగా వచ్చారు. ప్రహ్లాద్ మహారాజు, ధ్రువ మహారాజు వీళ్ళందరూ, వ్యాస మహర్షి వీళ్ళందరూ కూడా గురువులుగా పొందారు కదా నారద మహర్షిని. మరి ఆయన ఇది చూస్తే మామూలుగా సాధారణమైన జన్మలో ఉన్నారు. కానీ ఎంతటి ఆ యొక్క ఆ యొక్క భగవద్భక్తుల యొక్క సాంగత్యం వలన మంచి జన్మను పొందారు. కాబట్టి ఆ విధంగా భగవంతుని యొక్క సేవలో ఉన్నప్పుడు మనకు భగవంతుడు అన్నీ కూడా మనకి అనుగ్రహిస్తాడు. ఆ విధంగా. ఇక ఈ యొక్క భక్తియుత సేవ అనేది ఇందులో చాలా సులభకరము అని చెప్పారు. ఒక భక్తి చేయడము అనేది కష్టమైన విషయమే కాదు. ప్రతినిత్యము ఆయన్ని నామం జపించడము సులభమే. ప్రతినిత్యం భగవంతునికి మనము తయారు చేసిన భోగాన్ని అర్పించడము సులభమే. కష్టమేం కాదు. మనం చేసింది భగవంతునికి అర్పిస్తాము. పువ్వులతో, పళ్ళతో ఆయనకు ప్రీత్యర్థంగా ఆయన వద్ద ఉంచి ప్రార్థించడము సులభమే. ఇలాగా ఆయన యొక్క గ్రంథాలు ఉంటే వాటిని ప్రతిరోజు ఒక సంకల్పం తీసుకొని నేను ఈరోజు ఈ శ్లోకాన్ని చదివి అర్థం తెలుసుకొని భాష్యాన్ని చదివి ఈ యొక్క అనుభూతిని పొందుతాను అని చేసుకొని చదవడము సులభమే. కాబట్టి భగవంతుడు ఈ జ్ఞానం అనేది ఎవరైతే పొందుతారో చాలా సులభ రీతిన దానిని అవలంబించవచ్చు అని కూడా అక్కడ చెప్పడం జరిగింది. ఇక 9వ అధ్యాయంలో 4వ శ్లోకాలోనే మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. ఇందులో ఏం చెప్తున్నారు భగవంతుడు? అవ్యక్త రూపంలో అవ్యక్త రూపంతో కూడి ఈ సమస్త జగత్తు వ్యాప్తమై ఉన్నది కూడిన ఓకే. భగవంతుడు వ్యక్తం కాడు ఎవరికి కదా, అవ్యక్త రూపంలో ఉంటారు. అయినా కానీ సర్వాంతర్యామిగా అన్ని చోట్ల ఆయన ఉన్నారు అని చెప్పడమే. అంటే జీవులందరూ కూడా నాలో ఉన్నారు, జీవుల్లో నేను లేను. ఇది చాలా ఒక కన్ఫ్యూజన్ అయినటువంటి ప్రశ్న. భగవంతుడు ఏం చెప్తున్నారు? జీవులందరూ నాలో ఉన్నారు, నేను జీవుల్లో లేను, వారిలో నేను లేను అంటున్నారు. ఓకే, జీవులందరూ నాలో ఉన్నారు అన్నప్పుడు మనము ఆ భగవంతుని యొక్క విరాట్ రూపాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు
అందరు సకలము ఆయన ఆయన భాగంలో ఉన్నారు అందరు కూడా. అది అర్జునుడు కూడా చూసి చాలా భయంతో భగవంతుణ్ణి ఆ యొక్క విరాట్ రూపం నుంచి, విశ్వరూపం నుంచి ఆయన అని చెప్పడం కూడా జరిగింది. అంటే ఆయన సృష్టించారు ఇదంతా కాబట్టి అందరు కూడా ఆయనలో ఉన్నారు. ఓకే. రెండవదేమి వారిలో నేను లేను. వారిలో నేను లేను అనేసరికి అందరూ భయపడతాం. ఎందుకు అంటే, మనం ఇంతవరకు తెలుసుకున్నదేమి? భగవంతుడు పరమాత్మై మన అందరిలో ఉన్నాడు. చీమ నుంచి బ్రహ్మ వరకు కూడా ఆయన ఉన్నారు. మరి ఇది ఏ విధంగా వారిలో నేను లేను అంటే, ఇది ఎవరైతే శుద్ధ భక్తులుగా ఉంటారో అలాంటి వారి హృదయంలో ఇప్పుడు అందరి హృదయంలో ఉన్నారు. కానీ ఎందుకు అంత ఘోరాలు, పాపాలు జరుగుతున్నాయి? భగవంతుడు సాక్షిగా ఉన్నారు అని మనం తెలుసుకుంటున్నాం కదా! మరి అలాంటి వారు ఎందుకు అలాంటి అపరాధాల్ని, తప్పుల్ని, పాపాలను లేకపోతే హత్యలు కూడా చేసేవాళ్ళున్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? అంటే వాళ్లకు భగవంతుడు వారి హృదయంలో ఉంటే కూడా వాళ్ళకి అనుభూతిని కలిగించడం లేదు. ఎందుకంటే ఉంటే కూడా తెలియజేస్తే జ్ఞానం తెలియజేసినా వాళ్ళు మూర్ఖులుగా ఉన్నారు. కానీ ఎవరైతే శుద్ధ భక్తులుగా ఉంటారో భగవంతుని యొక్క ఇదిగా అలాంటి వారి హృదయంలో భగవంతుడు అవగతం అవుతాడు. కాబట్టి ఇక్కడ భగవంతుడు నేను వారిలో లేను అనేది అలాంటి మూడులు, మూర్ఖత్వం కలిగిన వాళ్ళలో ఉంటే కూడా వాళ్ళు భగవంతుణ్ణి తెలుసుకోలేరు కాబట్టి ఆ భావనతో చెప్పడం. అంటే భగవంతుడు ఆ యొక్క ఇదిగా ధర్మంతో ఉండడం వలన, సత్యంతో ఉండడం వల్ల, ప్రామాణికతో కలిగి ఉండడం వల్ల శుద్ధ భక్తులకు మాత్రమే వ్యక్తమవుతాడు. వాళ్ళ హృదయంలో మాత్రమే ఆయన అవగతమవుతాడు. ఆ విధంగా మనం ఇది తీసుకోవాలి. ఇంకా భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అని మనము తెలుసుకున్నాం కదా! అలాగ సర్వత్రా వ్యాపించడం వలన ఆయన ఆయన యొక్క శక్తి ఏమైనా తగ్గిపోతుందా అని. ఇప్పుడు మన చేతిలో ఒక యాపిల్ ఉన్నదనుకోండి. దానిని కట్ చేసి ఒక 5 మందికి పంచేసామనుకోండి. మన చేతిలో చిన్న ముక్క ఉంటది. అంతే కదా! అందరికి వెళ్ళిపోయి మన చేతిలో ఉంది. కానీ ఇది భౌతికమైన పరిస్థితి. కానీ భగవంతుడు ఆధ్యాత్మికమైన, దివ్యమైన శరీరం కదా అయింది. మరి అలాంటి భగవంతుడు ఎన్నో అవతార రూపాలను పొందుతున్నాడు. ఎన్నో లీలలను ఇది చేస్తున్నారు. అప్పుడు శక్తి అంతా ఇదవుతది. అందరికీ చేరుతది కదా! అలాంటప్పుడు ఆయన శక్తిహీనుడు. ఇక ఆయనకు శక్తి తగ్గిపోయింది అని కొంతమంది మూర్ఖులు కూడా అనుకుంటారు. కానీ ఇది అలాంటిది కానే కాదు. ఒక ఉదాహరణ తీసుకుంటే మనము ఒక దీపం ఉందనుకోండి. ఆ దీపాన్ని వేల దీపంతో వెలిగిస్తే కూడా ఆ వెలిగించిన దీపము అలాగే తేజోవంతంగానే ఉంటది. అన్ని దీపాలను మనం వెలిగించేసాము, మనకి శక్తి పోయింది అని ఆరిపోదు. ఈ ఈ దీపం చేత వెలుగుపడుతున్నటువంటి అన్ని దీపాలు కూడా అదే కాంతితో ఉంటాయి. అదే ఉదాహరణ. భగవంతుడికి శక్తి అనేది సన్నగిల్లదు అనేది. ఇక ఇంకొక ఉదాహరణ తీసుకుంటే కూడా ఒక రాజు ఉన్నారు. ఆ రాజు అంటేనే ఆయన అందరికన్నా గొప్పవాడు కాబట్టి రాజుగా అక్కడ స్థానంలో ఉన్నాడు. మరి ఆ రాజు కింద ఎంతో మంది మంత్రులు, సైన్యాధికారులు, సైనికులు ఎంతో మంది ఒక డిపార్ట్మెంట్ వేరు వేరు ఇదిగా పనిచేస్తూ ఉంటారు కదా! వారందరికీ కూడా శక్తి ఎవరు? ఆ రాజే. ఆయన చెప్పిన విధంగానే వాళ్ళందరూ కూడా అమలు చేస్తూ ఉంటారు కదా! అందుకోసమని ఆయన రాజుగా ఉండి వివిధ రకాలుగా విభజించేశారు కదా! ఒక్కొక్క డిపార్ట్మెంట్. అలాగ అయినందువల్ల రాజు రాజుగా కాకుండా పోరు కదా! రాజు స్థానము రాజుదే. అయినా అలాగ విభజించినా కానీ అన్నీ ఆయన చూసుకుంటాడు కదా! ఆ విధంగా భగవంతుడు ఎంతటి శక్తిమంతుడు అనేది ఇంకా ఆయన శక్తికి మించిన వాళ్ళు ఎవరు ఉండరు. అంత ఇదిగా శక్తిపరుడుగా ఉంటాడు భగవంతుడు.
ఇక ఒక ఇది విషయం ఇంకొక ఇదిగా కూడా చెప్తూ ఎలాగంటే మనకి ఆకాశం ఉంది కదా! ఆకాశంలో ఆకాశంలోనే మనకి గాలి వీస్తుంది. అంటే ప్రచండ వాయువుతో గాలి వీస్తూ ఉంటది. అక్కడ నుంచే అది మిగతా అన్ని చోట్లకు కూడా ఆ గాలిని ప్రజ్వలింపచేస్తది. అంటే ఆ గాలి అనేది భూమి మీద నుంచి పుట్టి ఆకాశానికి వెళ్ళడం లేదు. ఆ వాయువు అంటేనే ఆకాశంతో మిళితమై అక్కడి నుంచి ఆ గాలి అంతా కూడా వస్తది. అంటే దాని యొక్క స్థితి ఏమిటి? ఆకాశం. ఆకాశంలో అది ఆ స్థితిని కలిగి ఉంటుంది. కాబట్టి భగవంతుని ద్వారా మనమందరము జీవాంశలుగా ఉన్నప్పుడు ఆయన యొక్క హ్మ్. ఆహ్, ఆయన యొక్క స్థితినే మనము కలిగి ఉంటాము. అంటే ఆకాశము వాయువుకి ఆకాశం ఎలాగ స్థితిగా ఉంటదో, ఆ విధంగా భగవంతుడే మనకి అన్నిటికి ఆధారంగా భగవంతుడే ఉన్నారు అన్న విషయాన్ని కూడా మనము తెలుసుకోవాలి. ఇక ఈ యొక్క ప్రకృతి కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ మీదనే అది పనిచేస్తున్నది అని విషయం. చాలా మంది అనుకుంటారు. మనం అనుకున్నాం గదా! వేల మందిలో ఒకరు మాత్రమే భగవంతుణ్ణి తెలుసుకుంటారు. ఇంకా 999 మందిలో కొంతమంది ఉంటారు చూడండి. వాళ్ళేమనుకుంటారు, భగవంతుడేమి వేరు ప్రత్యేకమైన రూపమేమి కాదు. ఈ యొక్క ప్రకృతి, నేచర్ ఉంది కదా! ఆ ప్రకృతే భగవంతుడు. అని అదే భగవంతుని యొక్క రూపము అని కొంతమంది ప్రకృతినే అలాగనుకుంటారు. కానీ ఆ ప్రకృతిని సృష్టించిందెవరు? భగవంతుడు. ఆ ప్రకృతిని సృష్టించి, దానికి శక్తిని ఇచ్చి, ఆ ప్రకృతి ద్వారా మనమందరం కూడా మనుగడ సాధించే విధంగా చేస్తున్నారు. అదే మనకి ఈ యొక్క శ్లోకాల్లో చెప్పబడింది. 10వ శ్లోకాలు. మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచ్చరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ కౌంతేయ, హ్మ్, నా శక్తులలో ఒకటైనటువంటి ఈ ప్రకృతి, ఓకే, ఈ యొక్క భౌతిక ప్రకృతి నా అధ్యక్షతనే అది ఆ శక్తిని తీసుకొని పూర్తిగా ఈ యొక్క స్థావరములు, జంగమములు నిన్న తెలుసుకున్నాం కదా! జంగమములు అంటే జంతువులు అంటే చలించగలిగేటివి. అదే స్థావరాలు అంటే ఒకే చోట వృక్షాలు, పర్వతాలు ఇలాంటివన్నింటిని కూడా ఆ ప్రకృతి సిద్ధంగానే దాని యొక్క శక్తి వలన ఇది ఆహ్, ఇది చేస్తూ అవి లయమయ్యే విధంగా, జన్మించే విధంగా అవన్నీ కూడా ఆ ప్రకృతి అనే దీని ద్వారా అంటే ప్రకృతిలోనే ఇలాంటివన్నీ జరుగుతాయి కదా! ఇప్పుడు తొలి జీవి బ్రహ్మ సృష్టి కార్యము చేశారు అంటే, ఈ ప్రకృతి సిద్ధంగా జీవులనంతా పుట్టించడము జరిగింది. అంటే ప్రకృతి, భగవంతుడు అంతా కూడా ఆ యొక్క భగవంతుని శక్తి మీద ప్రకృతి ఆధారపడి మనకి ఇలాంటి సేవలను చేస్తూ ఉన్నది. మరి అలాంటి ప్రకృతిని కూడా మనము మన యొక్క ధర్మముగా ప్రకృతిని కూడా జాగ్రత్తగా ఇది చేసుకోవాలి. అందుకే చూడండి ఇప్పుడు అనుకోకుండా వరదలు, అనుకోకుండా భూకంపాలు ఎందుకొస్తున్నాయి? మనుషులైన అందరూ ఏం చేస్తున్నారు? ఆ ప్రకృతికి విరుద్ధంగా అన్నింటిని చేస్తున్నారు. అన్ని ప్రదేశాలలో మిద్దెలు కడుతున్నారు అపార్ట్మెంట్స్ రూపాల్లో. ఇంకా నీరు ఇంకడానికి కూడా స్థలం లేకుండా పోతున్నది. సముద్రం ఏదైనా ఉప్పొంగినప్పుడు ఆ నీరంతా కూడా భూమి తీసుకోవాలి. అలా లేకుండా అంతా సిమెంటులు అలాగా వేసేసి రోడ్లను తయారు చేయడము, ఇరుకు ప్రదేశాల్లో కూడా బిల్డింగులు ఏర్పాటు చేయడము. ఇంకేమవుతది? పూర్తిగా ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలనేవి జరుగుతున్నాయి. కాబట్టి ప్రకృతిని కూడా మనము కాపాడుకోవాలి. ఇక కొంతమంది ఏం చేస్తారు? మూర్ఖగా ఉండేవాళ్ళు భగవంతుణ్ణి అపహాస్యం చేస్తారు. ఏ విధంగా? ఈ శ్లోకాలు చెప్తున్నారు చూడండి. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం
పరం భావమజానంతః మమ భూత మహేశ్వరం. ఈ సర్వానికి ప్రభు ఎవరు? ఆ దేవాది దేవుడైనటువంటి ఆ భగవంతుడే. కానీ ఆయన యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోలేకుండా ఆయన శ్రీరామచంద్రునిగా, శ్రీకృష్ణ భగవానునిగా అవతార రూపాలు దాల్చినప్పుడు చాలా మంది కూడా ఈ మనిషి అవతారం ఆయన. మనుష్యుడు. మనుషులతో పాటు మనిషిగా ఉన్నాడు అని అందరికి కూడా కొంతమంది అపహాస్యం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్లకు ఆ అపహాస్యం చేయడానికి ముందు భగవంతుని శక్తి అనేది ఏమిటో తెలుస్తున్నదా? వాడికి నిజంగా తెలియదు. ఎవరు భగవంతుడు? మనం ఇంతవరకు తెలుసుకున్నాం. షడ్ ఐశ్వర్యాలను కలిగినటువంటి వారు. సర్వ సంపద, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము, శక్తి, తర్వాత కీర్తి ఇన్నింటినీ పొందినవారు. ఒక మనిషిలో ఇన్ని అంశాలు ఉంటాయా? తప్పకుండా ఉండనే ఉండవు. బ్రహ్మ స్వయంగా బ్రహ్మ స్తుతించారు. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవింద సర్వకారణ కారణం. మరి అన్ని కారణాలకు కారకునైనటువంటి ఓ భగవంతుడా నిన్ను భజిస్తున్నాను అంటూ ఆయన ఆది పురుషునిగా చెప్పడం జరిగింది. పరాశరముని కీర్తించారు. భగవాన్ అన్ని శక్తులను కలిగినటువంటి వాడు. వేదాలు ఘోషిస్తున్నాయి. కఠోట నిషత్తు అలాంటివన్నీ ఉపనిషత్తులు అవన్నీ కూడా భగవంతుని గురించి తెలియజేస్తున్నాయి. మరి ఇన్ని ఆధారాలు ఇలాగా ఉన్నప్పుడు ఆయన ఒక సాధారణ మనిషి అని ఎలాగా ఆ విధంగా ఇది చేయడము? ఇక బృందావనంలో అయితే భగవంతుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే లీలలు చేశారు. పూతన, సకటాసురుడు ఇంకా ఎంతో మంది రాక్షసులను సంహరించడం జరిగింది. 7 సంవత్సరాల ప్రాయంలోనే ఆ యొక్క గోవర్ధన గిరి ఎత్తి 7 రోజుల పాటు బృందావనాన్నంతా కూడా కాపాడారు. మరి ఈ శక్తులన్నింటి ఎవరైనా మనుషుల్లో ఉంటాయా? ఉండవు కదా. మరి ఎందుకు అలాంటి మూర్ఖత్వంతో భగవంతుణ్ణి అలాగా అపహాస్యంగా ఇది చేయడం అనేది వాళ్ళు అంటే వాళ్ళ యొక్క జ్ఞానము ఆ మాయ చేత కప్పబడి ఉండడం వల్ల ఆ అహంకారం వలన వాళ్ళు ఆ విధంగా మూర్ఖత్వంతో ప్రయత్నించడం చేస్తారనమాట. కానీ కొంతమంది ఆ యొక్క మూర్ఖత్వంతో నిరాకార వాదన చేస్తారు. భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా. అన్ని చోట్ల ఉన్నాడు కదా. మన ఇంట్లో కూడా ఉన్నాడు. మన పక్కన ఉన్నాడు. మన ఎదురుగా ఉన్నాడు. మన వెనుక వైపు ఉన్నాడు. అట్లాగా అన్ని చోట్ల ఉన్నప్పుడు ఎందుకు మందిరాలకే వెళ్ళాలి? మందిరంలోకి అక్కడికి వెళ్ళే భగవంతుని దర్శించుకొని రావాలి అంటే అని చాలా మంది ప్రశ్నిస్తారు. ఇంట్లోనే పూజ మందిరం ఉంది కదా. ఇంట్లోనే పూజ చేసుకోవచ్చు కదా. నిజమే. ఇంట్లో కూడా మనం పూజ చేసుకోవచ్చు. కానీ మనము ఒక గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు మన కాలమంతా ఎలాగా రజో తమో గుణాలతోనే గడుస్తుంటది రోజంతా. ఎవ్వరు కూడా సత్వగుణంలో ఉండలేరు. ఆ సత్వగుణం అనేది కొంతసేపే నిలుస్తది. తర్వాత రజో తమో గుణాలకే మనం గురి అవుతాము. అలాంటప్పుడు మనము అలాంటి మూడుతో ఉండి భగవంతుణ్ణి పూజ చేసినప్పుడు మనకి ఎక్కడ ఆ శాంతి అనేది కలుగుతుంది. కాబట్టే చాలా మంది ఇంటిలో పూజలు చేసినా కానీ మందిరాలకు మొదట వెళ్తారు. అలాగ మందిరము అంటే ఏమి? భగవంతుని యొక్క మందిరము అంటే వాళ్ళ దృష్టిలో ఏమి? మందిరముకు వెళ్తాము అంటే మందిరంలో ఉన్న శ్రీ విగ్రహ రూపంలో కూడా భగవంతుడు ఉన్నాడు అని మనము అర్థం చేసుకోగలగాలి కదా. ఆ మందిరంలో ఆ యొక్క ప్రతిష్టాపన ఎలాగ జరుగుతుంది? ఎంతో వేద మంత్రాల మధ్య భగవంతుని యొక్క శ్రీ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తారు. కాబట్టి ప్రాణ ప్రతిష్ఠ చేసిన విధంగా భగవంతుడు అక్కడ ఉండి ఆ సచ్చిత్ ఆనందుడైనటువంటి ఆ రూపాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో ఆ కొద్ది నిమిషమైనా కానీ ఆ కొంతసేపు అయినా కానీ మనము ఆ యొక్క సత్వ రూపంలోకి వచ్చేస్తాము. ఆ సత్వ గుణాన్ని కలుగుతాము. అలాంటప్పుడు మనము ఆ యొక్క
మనస్సుని శాంతి పొందడము, చాలా ఆనందాన్ని కలిగి మనము బయటికొస్తాం. మరి ఆ ఆనందాన్ని మనం ఇంటిలో పొందగలుగుతామా అంటే, కొద్ది నిమిషము, సెకండ్‌లు అంతే. మిగతా అంతా ఏమి, భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటే కూడా మనకి మనసంతా కూడా పరిపరి విధాల మన హృదయము ఇదవుతూ ఉంటది. కాబట్టే అలాంటి మూర్ఖులకి మనము ఎందుకు మందిరాలకు వెళ్తాము అంటే, ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు పాజిటివ్ ఎనర్జీ మనలో ప్రవేశిస్తది. ఇంకా అది కాకుండా పూర్తిగా అక్కడ భక్తులందరూ ఉంటారు. అలాంటి భక్తుల యొక్క సాంగత్యాన్ని పొందడం వల్ల మన హృదయం కూడా శుద్ధి అవుతది. భగవంతుణ్ణి కన్నులారా చూడడం వలన మనము ఆ తృప్తిని పొందుతాము. అందుకని మందిరాలకు వెళ్తాం. ఆ విధంగా మనము వివరించి అలాంటి వాళ్లకు ఆ యొక్క నాస్తిక వాదంతో, హేతువాదంతో చేసే వాళ్ళకి మనము జవాబుని ఆ విధంగా తెలియచేయాలి. ఇంకా ఈ విధంగా కొంతమంది ఆ యొక్క ఎందుకు అలాగా ఇదిగా ఉంటారు అంటే, వాళ్ళు ఆ భ్రమలో మోహితులై ఉంటారు. అంటే భగవంతుని కాకుండా, భగవంతుడు ఇచ్చిన దానినే వాళ్ళు అన్నింటిని అనుభవిస్తూ, ఈ యొక్క భౌతిక ప్రపంచానికి మోహితులై ఉండడం వల్లనే వాళ్ళు ఆ విధంగా ఉంటారు. అలాంటి మోహితులైనటువంటి వారి పరిస్థితి ఎలాగా ఉంటుంది అంటే, వాళ్ళు హ్మ్. ఆ దానవ గుణాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా దానవ ప్రవృత్తిని, నైష్టికవాదంతో ఉంటారు. హ్మ్. తర్వాత ఇక అట్టి భ్రాంతిలో ఉండేవాళ్ళు ఏమవుతారు, భగవంతుని వద్ద వెళ్ళి మనం సేవ చేసుకుందాము అనే భాగ్యానికి నోచుకోరు. ముక్తులు కావాలి, అలాంటి కామ్య కర్మలు చెయ్యాలి, అలాంటి వీటిల్లో అంతా ఉంటారు కదా! అలాంటప్పుడు ఎప్పుడైతే వాళ్ళు భక్తి చేయరో, వాళ్ళు కోరిన కోరికలన్నీ కూడా నిష్ప్రయోజనం అవుతది. భగవంతుడు అట్లాంటి కోరికలను ఇచ్చినా కానీ, వాళ్ళు దానిని ఆనందాన్ని పొందినా గానీ, మళ్ళీ వాళ్ళకి జన్మ అనేది తప్పకుండా పొందుతారు. మరి అది అవసరమే లేదు కదా! బాగా భగవంతుణ్ణి మనం ప్రార్థిస్తూ, హ్మ్. ఆయన యొక్క కోరికతోనే మనము ధామంకి చేరుకోవడం గొప్ప విషయమా? ఇలాంటి కామ్య కర్మలకి, లేకపోతే ముక్తులకి అంటూ వెళ్ళి, తిరిగి జన్మలు పొందడము అలాగ మోహితులైన వారికి అలాగా జరుగుతది. ఇక అలాంటి మోహితులు కాకుండా ఉంటారు. అంటే నిత్యము భగవంతుని యొక్క ఇదిగా ఉంటారు. అలాంటి వాళ్ళని మహాత్ములు అని చెప్పబడతారు. మనకి 13వ శ్లోకంలో మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఇలాగా ఓ పార్థ, ఇలాంటి మోహితులు కాకుండా, భ్రాంతి చిత్తులై ఉండకుండా అలాగ ఉండేవాళ్ళు మహాత్ములు అని చెప్పబడతారు. ఆ మహాత్ములుగా చెప్పబడిన వాళ్ళు దైవీ ప్రకృతిని అంటే నేచర్‌ని కూడా వాళ్ళు గౌరవిస్తారు. భగవంతుని యొక్క శక్తి వలన దైవీ ప్రకృతి అంతా కూడా ఇదవుతుంది అని, ఏదైనా కానీ వాళ్ళు ఆ యొక్క దానిని ఆశ్రయించి ఉంటారు. ఇంకా నేను పుట్టుక లేనివాడిని, మరణం లేనివాడిని అన్న విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించగలిగి ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు బుద్ధిమంతులు. ఆ బుద్ధి అనేది భగవంతుని యొక్క జ్ఞానాన్ని అవగతం చేసుకోవడానికి ఉపయోగించిన వాళ్ళు కాబట్టే అలాంటి మహాత్ములుగా ఉంటారు. మరి అలాంటి మహాత్ములు ఎలాగుంటారు? ఎలాగుంటారు అంటే సదా నిత్యము నన్నే ప్రార్థిస్తూ ఉంటారు. నా మహిమలనే కీర్తిస్తూ ఉంటారు. దృఢ నిశ్చయంతో ఉంటారు. ఆ దృఢ నిశ్చయం అనేదే ఆ భక్తికి ఒక నిర్వచనంగా కూడా చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే భక్తిలో ఉండేవాళ్ళు మాత్రమే ఆ దృఢ నిశ్చయాన్ని కలిగి ఉంటారు. భక్తి లేని వాళ్ళు ఆ యొక్క మనసుని చంచలంతో ఉంచుకొని, అలాంటి మూర్ఖత్వంతో వాళ్ళు ఎలాంటి దేనికైనా పతనమయ్యే స్థితికి ఉంటారు. ఆ దృఢ నిశ్చయం కలిగిన వాళ్ళు అంటే తప్పకుండా వాళ్ళు భక్తిపరులై ఉంటారు. ఆ విధంగా దృఢ నిశ్చయంతో ఉంటారు. తర్వాత నిత్యము నాకు నమస్కరిస్తూ ఉంటారు. హ్మ్. భక్తితో నన్ను పూజిస్తూ, ఆనందంగా శాంతియుత జీవనాన్ని గడుపుతూ వాళ్ళు
అలాగ ఉంటారు అని చెప్పడం జరిగింది. ఇందులోనే కొంతమంది భక్తులు ఏం చేస్తారు, భగవంతుని యొక్క అంశమైనటువంటి ఆ బ్రహ్మజ్యోతి, నిరాకార బ్రహ్మాన్నే కోరుకుంటారు కదా! మనం చాలా క్లాసులో కూడా తెలుసుకున్నాం. అలాగ నిరాకార బ్రహ్మజ్యోతిని వాళ్ళు పొందడం వల్ల ఏమవుతుంది, తిరిగి తిరిగి జన్మల్ని పొందుతూ ఉంటారు. అంటే అక్కడ ఏమి వాళ్ళు ఆ యొక్క బ్రహ్మమే ఇదనుకొని ధ్యానం ద్వారానో ముక్తిని పొందాలనుకుంటారు. కానీ భక్తియుత సేవను వాళ్ళు చేయరు. ఆ భక్తియుత సేవ చేసినప్పుడే మనం భగవంతుడికి శరణాగతి పొందుతాము. శరణాగతి పొందినప్పుడే మనము భగవంతుని యొక్క ధామానికి చేరుకొని ఆ యొక్క ఇది అవుతది. ఓకే. ఇక అలాంటి భక్తియుత ఇది చేయడము ఏమిటి అంటే, సాధారణంగా మనకి కృష్ణాష్టమి, ఒక ముఖ్యమైన విషయాలొస్తాయి కదా! భగవంతుని యొక్క జన్మదిన హ్మ్, వస్తాయి. అలాంటివన్నీ కూడా ఆవిర్భావ రోజులు, శ్రీరామచంద్రుడు, కృష్ణ భగవానుడు ఇలాంటివన్నీ శ్రీరామనవమి, నరసింహ చతుర్దశి, కృష్ణాష్టమి ఇలాంటివన్నీ కూడా ఆనందంగా గడపడం. తర్వాత ఇంకా ఏకాదశులు ఉంటాయి. ఆ ఏకాదశులన్నింటినీ కూడా మనము ఆచరించడం. హ్మ్. అలాంటి విషయాలన్నీ కూడా వ్రతముగా కూడా చెప్పబడతాయన్నమాట. అంటే భగవంతుడు మనకి నిర్దేశించిన విషయాలు ఈ వ్రతము అనేవి. అలాంటి మంచి రోజుల్లో భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉండడం వల్ల మన హృదయాలలో ఉండే ఆ కల్మషాలన్నీ కూడా కొద్ది కొద్దిగా తగ్గుతూ వచ్చి మనము వాటి నుంచి విడుపడుతాం. అందుకే భగవంతుడు ఇలాంటి మంచి విషయాలను మనకు తెలియచేయడము జరుగుతున్నది. ఇక అర్జునునికి తెలియచేస్తూ, "ఓ అర్జునా! ఇన్ని విషయాలన్నీ తెలుసుకున్నావు కదా! నేను ఇంక ఎవరెవరైగా ఉన్నాను. దీన్ని కూడా తెలుసుకో" అంటూ, "ఓ అర్జున! క్రతువుని నేనే." క్రతువు అనేది ఒక మంచి కర్మలను చేసి భగవంతుడికి అర్పించే విధానం క్రతువులు. ఇక యజ్ఞము. ఆ యజ్ఞానికి భోక్త నేనే కాబట్టి, ఆ యజ్ఞం కూడా నేనే. ఇక ఆహుతులు. ఆ యజ్ఞము చేసినప్పుడు మనము హవిష్యులను ఇస్తాము. అంటే వరుణ దేవుడు, ఇంద్రుడు ఇలాంటి దేవతలందరికీ కూడా ఆ యజ్ఞ ఫలితం నుంచి కొంత హవిష్యుగా, ఆహుతిగా వారికి సమర్పిస్తాము. అలాగ సమర్పించినప్పుడు వాళ్ళు తృప్తి చెంది మనకి వరుణుడికి ఇది చేసినప్పుడు వర్షాల్ని మనకివ్వడం జరుగుతది. దేవతలంతా ఆనందపడతారు. అలాంటి ఆహుతి కూడా నేనే. ఇక ఔషధాలు, ఆయుర్వేద ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఇదే కదా మన్వంతరి. ఆ రూపంలో ఔషధ ఇవిగా ఇదయ్యాయి కదా! ఆ విధంగా ఆ ఔషధాలన్నీ కూడా నేనే. తర్వాత జపం. మనం నిత్యము భగవంతుని జపిస్తూ ఉండేటువంటి ఆ యొక్క నామం కూడా భగవంతుడే. భగవంతుడికి, నామానికి ఎలాంటి వ్యత్యాసమే లేదు. అది తెలుసుకున్న వాళ్ళు ధన్యులు నిజంగా. హ్మ్. ఆ విధంగా ఇంకా ఈ విధంగా అన్నీ తెలియచేస్తూ తల్లిని నేనే, తండ్రిని నేనే, గురువుని నేనే. హ్మ్. ఇంకా ఓంకారం అది నేనే. ఇక వేదాలన్నీ కూడా నేనే. ఆ వేదాలన్నింటికి వేదాంతకర్తను నేనే అంటూ ఆ విషయము తెలియచేయడం ఇక గమ్యం నేనే, సాక్షిని అందరికీ. ప్రతి ఒక్కరూ మనం అనుకుంటాం. మనం ఏ విషయం చేస్తున్నా ఇతరులకు తెలియదేమో అని గుప్తంగా అనుకుంటాం కానీ, భగవంతుడనేవాడు సాక్షిగా మనం చేసే ప్రతి కార్యాన్ని చూస్తూ ఉంటాడు. అందుకే సాక్షిని కూడా నేనే. ఇంకా ఈ నివాసం మనం భౌతిక పరంగా మనము తలదాచుకోవడానికి ఉండే ఆ నివాసం కూడా భగవంతుడిచ్చిన కృప. అందుకే భగవంతుడే. ఆశ్రయం పొందుతాము ఎక్కడైనా. ఆ ఆశ్రయం అనేది కూడా భగవంతుడే. హ్మ్. ఇంకా అందరికీ ప్రతి ఒక్కరికి ఒక స్నేహితుడు అనే వాళ్ళు ఉంటారు. ఆ స్నేహితుడిని నేనే. ఈ సృష్టిని నేనే. ఈ సృష్టికి మూలకమైన వాడిని నేనే. అంటూ అన్ని విషయాలు ఇంకా బీజం అనేది మనము ఇదివరకే కూడా తెలుసుకున్నాం. అహం బీజ ప్రద పితాహ అనే కూడా ఆ విషయాన్ని కూడా మనము తెలుసుకున్నాం. ఈ విధంగా అర్జునునికి ఆ విధానాలన్నీ కూడా తెలియచేశారు. ఇంకా అందుకే అర్జున ఎవరైతే
అనన్య భక్తిని చేస్తారో అలాంటి వాళ్ళకంతా కూడా నేనెప్పుడూ తోడుంటాను. వారికి కావలసింది ఇస్తాను. ఉన్నది కూడా అలాగే జాగ్రత్తగా ఉంచుతాను అంటూ ఒక మంచి శ్లోకాన్ని భగవంతుడు మనకి 9.22వ శ్లోకంలో అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమవహామ్యహం. ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు చెప్పేదేమి, నా దివ్య రూపాన్ని నిత్యము ధ్యానిస్తూ ఎవరైతే అనన్య భక్తిని చేస్తారో అలాంటి వారికి నేను వారికి ఉన్నతిని వారికి ఏమి లేదో దానిని నేను సమకూరుస్తాను, ఉన్నదాన్ని నేను రక్షిస్తాను. అది ఎంత స్టేట్మెంట్ చూడండి. నిజంగా భగవంతుడు మనకి ఉన్నాడు అన్న దాంట్లో ఈ యొక్క అర్థమే మనకు చాలు. అంటే నన్ను భక్తి చెయ్యి చాలు, నీకు లేనిది నేనిస్తాను, ఉన్నది కూడా అది ఇదవ్వకుండా రక్షిస్తాను అని ఇక్కడ అద్భుతమైన ఒక విషయాన్ని భగవంతుడు ఇక్కడ చెప్పారు. దీనికి మనము ఒక చిన్న కథను తెలుసుకుందాం. అర్జునాచార్య అనే ఒక పరమ భక్తుడు ఉండేవారు. అతడు భక్తుడే కానీ ఆయన వచ్చి చాలా పేద బ్రాహ్మణుడు అనమాట. ఇంకా బ్రాహ్మణుడు అంటే ఆయన బయట వెళ్ళి మధుకరి చేసుకొని వచ్చి ఆ వస్తువులని భార్యకు ఇచ్చినప్పుడు ఆమె దానిని వండి భగవంతుని ప్రీత్యర్థమై భోగా అర్పించి వాళ్ళు తీసుకునేవారు. అంటే ఆయనకు మధుకరి చేస్తే కానీ వారి ఇంటి పోషణ జరగదు. అంతగా పేద బ్రాహ్మణుడు. అలాంటి ఉన్నప్పుడు ఆయన నిత్యము అలాగుంటే కూడా భగవంతుని శ్రీకృష్ణ భగవాన్ని నిత్యము సేవిస్తూ ఉండేవాడనమాట. ఒకరోజు ఆయన నిత్యం ఆయన భగవద్గీతను కూడా పఠనం చేస్తూ ఉండేవారు. అలాగ పఠనం చేస్తూ ఆ రోజు ఆయన కరెక్ట్‌గా ఈ యొక్క 9.22 9.22 శ్లోక అనన్య చింతయంతో మాం అనే ఆ శ్లోకాన్ని ఆయన చదివి అర్థాన్ని తెలుసుకుంటూ ఉన్నాడు. అదే సమయానికి ఆమె భార్య వచ్చి, నిత్యము మీరు ఈ విధంగా ఈ యొక్క భగవత్ పఠనంలోనే ఉంటే పోషణ ఎలాగా? మీరు బయటకు వెళ్ళి మధుకరి చేసి ఆ యొక్క ఆహార పదార్థాలను తెస్తే కదా నేను తయారు చేయడానికి, దయచేసి మీరు బయటకు వెళ్ళండి అని ఆమె కూడా కొద్దిగా ఇదిగా చెప్పడం జరిగింది. ఇక ఆయనకు ఆ యొక్క పరిస్థితి ఆ విధంగా అనిపించింది. ఎందుకు అంటే నిత్యం భక్తిని చేస్తూ ఉన్నా ఆయనకు ఇలాంటి కష్టాలు తప్పలేదు. చాలా మందికి ఇదే ప్రశ్న. నేను భగవంతుని చక్కగా సేవిస్తూ ఉంటాను, కానీ నాకు కష్టాల మీద కష్టాలు, కష్టాల మీద కష్టాలు ఉంటాయి అని అంటారు. ఎందుకు ఆ భగవంతుడు ఆ భక్తులకి కానీ ఎవరికైనా అలాంటి కష్టాలు ఇస్తారు అంటే, ఆ కష్ట సమయంలో కూడా వాళ్ళు దృఢ నిశ్చయంతో ఉండగలుగుతారా? భగవంతుని యొక్క ఆ సేవను వదిలిపెట్టేస్తారా? ఒకటి. ఇక రెండవ విషయం ఏమిటి? అలాంటి భక్తులు ఆ యొక్క కష్టాన్ని పొందుతున్నారు అంటే, ఏదో పెద్ద ఉపద్రవము వాళ్లకు కలిగే దాన్ని అలాంటి చిన్న కష్టాన్ని ఇచ్చి భగవంతుడు వాళ్ళని తప్పిస్తున్నాడు. అందుకే అలాగా కష్టం వచ్చింది. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా కాకుండా అలాగ కష్టాలు వచ్చినప్పుడు భగవంతుణ్ణి మనము అంటే మనము భగవంతుణ్ణి ఇక ఇన్ని కష్టాలు ఇస్తున్నాడు, ఇంక పూజ చేయకూడదు అనేసి మనము త్యజిస్తే అది దానికి అర్థమే లేకుండా పోతుంది. అంటే ఆ సమయంలో కూడా భగవంతుడు ఏం చెప్పారు? కష్టమైన సుఖమైన ఏది కూడా తాత్కాలికమైన విషయాలే. అలాగా ఎండాకాలం వర్షాకాలం ఎలాగ వచ్చిపోతుంటాయో అలాగ వచ్చి వెళ్ళిపోతాయి. కాబట్టి ఓర్పును సహించాలి, ఓర్పుతో ఉండాలి. వచ్చింది ఎలాగ వచ్చిందో అలాగ వెళ్ళిపోతుంది అంతే అని ఆ యొక్క శక్తిని మనము పొంది ఉండాలి. ఆ విధంగా భక్తులకి ఆ కష్టాలని, అందుకే చాలా మంది చెప్పే విషయము, భక్తిలో ఉన్న వాళ్ళకే భగవంతుడు ఎక్కువ కష్టాలు ఇస్తాడు అంటే
ఆయన ఆ సమయంలో కూడా ఆయన వదిలిపెట్టుతారా? లేకపోతే ఆయన చేయి పట్టుకొని సాగుతారా అన్న ఆ యొక్క గ్రహణ దేనిని పొందడానికి శక్తిని భగవంతుడు అలాంటి కష్టాలను ఇస్తాడు. కానీ అవి అంటే అలాంటి కష్టం ఇచ్చారు అంటే ఇక రాబో సంతోషం అనేది మనం పంచుకోవడానికి సిద్ధంగా ఉండాలి అనే అర్థం కూడా మనము తీసుకోవచ్చు. ఇక ఆ బ్రాహ్మణుడికి కోపం వచ్చి ఆ యొక్క శ్లోకాన్ని ఏం చేశాడు, ఆ తాళపత్రాల్ని వ్రాస్తారు కదా! ఆ తాళపత్రాల్ని అప్పుడంతా కూడా లోహపు కలముతో చేసేవారట. అలాంటి ఆ లేఖనంతో దానిని అంతా కూడా గీతలు పెట్టేశారు. అంటే కోపంలో. అలాగ చేసి భగవద్గీత బుక్కుని మూసివేసి బయటకు వెళ్ళిపోయాడు కోపంతో ఆ బ్రాహ్మణుడు అర్జునాచార్య. అదే సమయము వెంటనే ఇద్దరు పిల్లలు ఇంటి లోపలికొచ్చారు. ఆ ఇద్దరు పిల్లల్లో ఒకరు శ్వేతవర్ణంలో ఉన్నారు. ఒకరు నీలమేఘ వర్ణంలో ఉన్నారనమాట. వారు వస్తూ చాలా వస్తువులను తీసుకొచ్చి గురుపత్ని ఆమె దగ్గరికి ఇచ్చి, మీరు వీటితో ప్రసాదాన్ని తయారు చేసి పెట్టండి, మేము భోజనం చేసి వెళ్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆమె ఆశ్చర్యపోయింది. ఎవరు మీరు అని ప్రశ్నిస్తే, మేము గురువుల యొక్క శిష్యులము, వారి దగ్గరే మేము విద్యను అభ్యసిస్తూ ఉంటాము అంటే మేము ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే అని గురుపత్ని అంటే, మీకు కావాలి అంటే చూడండి అంటూ ఆ నీలమేఘ వర్ణంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడు తన వస్త్రాలను తొలగించి భుజం మీద చూపిస్తే అక్కడ గీతలన్నీ ఉంటాయి. కొట్టినప్పుడు అలాగే కమిలిపోతాయో అలాగుంది. ఆమె ఆశ్చర్యపోయింది. అయ్యో! ఇంత దీనికి తెగించారా అంటే ఆ పిల్లలు చెప్పారు, మా అదే గురువులు ఈ యొక్క సామగ్రిని తీసుకువెళ్ళి ఇవ్వు అన్నప్పుడు మేము తిరస్కరించినప్పుడు మమ్మల్ని అలాగా కొట్టడం కూడా జరిగింది. చేయి చేసుకున్నారు అన్న అర్థంతో వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే గురుపత్ని చాలా కోపం అయిపోయింది ఆ బ్రాహ్మణుడి పైన. వెళ్ళి భోజనం అంతా తయారు చేసి భగవంతునికి అర్పించి వారిద్దరికి సంతృప్తిగా భోజనాన్ని పెట్టారు. వాళ్ళు ఆరగించి, అమ్మో గురువు వచ్చేస్తారు, మేము వెళ్ళిపోతాము అని వారు వెళ్ళిపోయారు. వారు అటు వెళ్ళగానే అర్జునాచార్య వచ్చారు. ఈమె అదే కోపంతో ఉంది, పిల్లవాడిని ఎందుకు కొట్టారు అన్న. అప్పుడు ఆమె చెప్పారు, ఇలాగ ఇద్దరు పిల్లలు వచ్చారు, వాళ్ళు అంటే భర్తకు కూడా ఆమె ఆ ప్రసాదాన్ని పెట్టింది. అప్పుడు ఆయనకి ఎలాగ ఇంత వచ్చింది అని అడిగినప్పుడు ఆమె చెప్తున్నారు, ఇలాగ మీరు పిల్లవాడిని కూడా చేయి చేసుకున్నారు కదా అన్నప్పుడు ఆయనకి అర్జునాచార్యులకి చాలా ఇదనిపించింది. నేను ఎప్పుడు అలా చేయలేదని వెంటనే ఆయన భగవద్గీత పుస్తకం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క గ్రంథాన్ని తెరిచి చూస్తే ఆ శ్లోకాన్ని ఆయన గీతలు పెట్టారు కదా! అది భగవంతుని యొక్క ఆయన భుజం మీద ఆ యొక్క దెబ్బలాగా తగిలి ఉందన్నమాట. వెంటనే అర్జునాచార్య బోరున ఏడుస్తూ పరిగెట్టుకుంటూ వచ్చి ఆమె భార్య యొక్క కాళ్ళ మీద పడి అలాగే నమస్కరిస్తున్నాడట. ఆమె భయపడిపోయింది. అప్పుడు ఆమె చెప్పారు, నువ్వెంత ధన్యురాలివి, ఆ వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, సాక్షాత్తు బలరామకృష్ణులే, నీవు ఆ భాగ్యాన్ని పొందావు. వారిని తరింపజేసినటువంటి నిన్ను నేను పాదారవిందనం చేస్తున్నాను అంటూ ఆ యొక్క అర్జునాచార్యుల వారు చెప్పారట. అంటే ఇక్కడ ఆ యొక్క భగవంతుణ్ణి ఎవరైతే విశ్వసిస్తారో ఆయన దగ్గర లేనటువంటివన్నీ కూడా సమకూర్చారు ఏదో ఒక రూపంలో. కాబట్టి భగవంతుణ్ణి మనము నమ్మాలి, విశ్వసించాలి. ఏదో ఒక రూపంలో మనకి కష్టాలు కలిగిన మనము నష్టపోయి ఉన్న అలాంటి సమయంలో కూడా మనకి భగవంతుడు మనకి తోడై ఉంటారు. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఇంకా అర్జునునికి తెలియచేస్తూ ఆయన, ఈ యజ్ఞాలకంతా భోక్తను నేను, నా యొక్క దివ్య స్వభావాన్ని ఎవరైతే తెలుసుకోకుండా ఉంటారో వాళ్ళందరూ కూడా పతనాన్ని చెందుతారు అని కూడా ఇక్కడ భగవంతుడు చెప్పడం జరిగింది. ఇక దేవతలను పూజించే వారి విషయాలుగా తెలియచేస్తూ 25వ శ్లోకాలు, యాంతి దేవా వ్రత దేవాన్
పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యః యాంతి మధ్యాజినోపి మాం. ఇక్కడ దేవతలను పూజిస్తూ ఉండేవాళ్ళు దేవలోకాలకి వెళ్తారు. తర్వాత పితృదేవతలను పూజించే వాళ్ళు పితృలోకానికి వెళ్తారు. భూత ప్రేత పిశాచాలు కొంతమంది ఆ విధంగా కూడా బక బక అదే ఆ భగవంతుని యొక్క దృష్టి లేకుండా అలాంటి వాటిల్లో తలమునకలై ఉంటారు. ప్రేతాత్మలను అలాంటి వాళ్ళని పూజిస్తూ అలాంటి వాళ్ళు అలాంటి లోకాలకు వెళ్తారు. ఎవరైతే నన్ను పూజిస్తారో వాళ్ళు నా లోకానికే చేరుకుంటారు. ఇంకా దీని గురించి మనము వివరించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఒక్కటి చెప్పాడు భగవంతుడు, ఆ దేవతలు వీరందరూ కూడా నా అంగములే. కాబట్టి నన్ను భగవంతునిగా నన్ను పూజించిన వాళ్ళందరూ తృప్తి నొందుతారు అన్న విషయాన్ని చెప్పారు. కాకపోతే ఇక్కడ చెప్పడం ఎవరు ప్రేమతో భక్తితో భగవంతుణ్ణి పూజిస్తారో అలాంటి వాళ్లను భగవంతుడు ప్రియంగా కలిగి ఉంటారట వారి పట్ల. అదే మనకి యొక్క 26వ శ్లోకంలో చెప్తూ, పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. తదహం భక్తి ఉపహృతం అస్నామి ప్రయతాత్మనః. ఓ అర్జున, ఎవరైతే నాకు ప్రేమతోనూ భక్తితోనూ పత్రమైన పుష్పమైన ఫలమైన తోయమైన అంటే నీటిలో ఒక తులసి పత్రాన్ని వేసి ఉంచి పూజిస్తే కూడా నాకు అలాంటి వాళ్ళంతా చాలా ప్రియమైన వాళ్ళు, దానిని నేను ప్రేమగా ప్రీతిగా అంగీకరిస్తాను అంటూ ఆ యొక్క విషయాన్ని తెలియచేశారు. అంటే వారి వారి కర్మలను బట్టి వాళ్ళు ఈ యొక్క రూపాలని పొందుతారు. అలాంటి విషయాలలో కొంతమంది ధనవంతులుగా జన్మిస్తారు, కొంతమంది కటిక పేదవాళ్ళుగా జన్మిస్తారు. మరి అలాంటి కటిక పేదవాళ్ళు ప్రతిరోజు భగవంతునికి ప్రసాదాలు అవి ఇవి తయారు చేసి అర్పించి చేయగలుగుతారా? వాళ్ళకి ఇది ఉండదు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి పని చేస్తే కానీ వాళ్ళకి ఆ యొక్క పోషణకి కావలసిన ధనం దొరకదు. మరి అలాంటి సమయం వాళ్ళు ఇవన్నీ భగవంతుడికి అన్ని రకాల రుచులు చేయాలి, మనం అర్పించాలని ఉంటుందా? ఉండదు కదా. కానీ అలాంటి వాళ్ళే అని కాదు, ఎవరైనా కానీ మనకి చేతిలో ఉన్నటువంటి పత్రమో పుష్పమో ఫలమో తోయమో దానిని ప్రేమతో భక్తితో భగవంతుడికి అర్పించినప్పుడు ఆయన అంత ఆనందపడిపోతారట. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, భగవంతుడికి అన్ని వెరైటీలు చేసి పెట్టి అప్పుడే మనకి భగవంతుడు ఆనందాన్ని ఇస్తాడు. ఏదో చిన్నగా చేస్తే ఆయన తృప్తి పడడు అని ఉంటారు కదా. అలాంటి వాళ్ళకంతా ఇది మనము బాగా అర్థం చేసుకునే విధంగా చెప్పవచ్చు. ఏదైనా కానీ ప్రేమతో ఇస్తే ఆయన పొందుతారు అని. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది సాత్విక ఆహారమే. ఆ సాత్విక ఆహారాన్నే భగవంతుడు తీసుకోవడానికి ఇష్టపడతారు. అది కూడా అక్కడ మనము తెలుసుకోవాలి. ఇంకా ఏదైనా కానీ నా కోసం చెయ్యి అంటే ఏ కర్మలను చేసినా నా ప్రీత్యర్థము చెయ్యి. నువ్వు ఏది భోంచేస్తావో దానినే నాకు అర్పించు. ఏది హోమం చేసినా దాని ప్రతిఫలాన్ని నాకివ్వు, యజ్ఞం చేసిన ఆ ప్రతిఫలాన్ని నాకివ్వు, తపస్సు చేసిన ధ్యానం చేసిన ఆ ప్రతిఫలాన్ని నాకు అర్పణ చేయి అంటూ భగవంతుడు ఇందులో వివరించడం. అంటే ఇలాగ విడివిడిగా కాకుండా మనము ఏ కార్యం చేసినా భగవంతుని ప్రీత్యర్థంగా ఆయనకు అర్పణం అంటూ చేయడమే. అలాగని పాపాలని అవంతా చేస్తూ వాటిల్లో కూడా అర్పణము అంటే ఇంకా వాళ్ళు పతనమవుతారు కదా. మంచి కర్మలు, మంచి ఇప్పుడు క్రతువు అన్నారు అంటే మంచి కర్మలు చేస్తూ భగవంతునికి అర్పణం చేయడం, యజ్ఞాలు అలాగా విషయాలు, ఇతరులకు దాన ధర్మాలు చేయడం, అలాంటి ధర్మం చేసిన ఇది కూడా మంచి వారికి ఫలితాన్ని కలిగించే దానం చేసి ఆ ఫలితాన్ని భగవంతునికి ఇవ్వడం, మందిరాలకు వెళ్ళడము, సేవలు చేయడము, భగవంతుని మందిరాలలో
గోవులుంటాయి. గోవులంటే భగవంతునికి చాలా ప్రియం. కాబట్టి అలాంటి గోవులకి దానంగా మనం ఏం చేసినా కానీ అందులో మనం ఏమీ నష్టపోము. హ్మ్. అలా ఇది చేయడము. భక్తులకి ఏవైనా ఇప్పుడు సన్యాసులుంటారు. సన్యాసులు వాళ్ళేమి అన్నింటినీ పరిత్యజించిన వాళ్ళు సన్యాసులు. అందుకే ఎక్కడైనా మందిరాలకు వెళ్లారనుకోండి, అలాంటి మందిరాల్లో సన్యాసులు తప్పకుండా ఉంటారు. నిత్యము భగవంతుణ్ణి స్మరిస్తూ, ప్రవచనాలు చేస్తూ. అలాంటి సన్యాసులకి మనము వస్త్రదానం చేయడము కానీ ఇవ్వడము, ధన రూపంలో వాళ్ళకి భగవంతుని కైంకర్యం కోసం అని చెప్పి ఇవ్వడం అనేది ఎంతో పుణ్యమైన దానం అది. సన్యాసులకి మనము చేయగలిగినటువంటి ఆ దానం. భక్తులకి చేసే దానము. ఎవరైనా భక్తులున్నారు, వాళ్ళు ఒక భగవంతుని యొక్క పుస్తకాన్ని తీసుకునే అర్హత అంటే ఆ శక్తిని లేకుండా ఉన్నారు. అలాంటి వాళ్ళకి మనము భగవంతుని యొక్క పుస్తకాన్ని దానంగా తీసి వాళ్లకు ఇవ్వడము. ఇలాంటివన్నీ కూడా భగవంతునికి అర్పణంలో వస్తది. అలాగా భగవంతుడు అలా చేసినప్పుడు వారికి భగవంతుడు చాలా ఆనందపడతారనమాట. ఇంకా భగవంతుడు చెప్తూ నేను ఎవ్వరిని ద్వేషించను, పక్షపాతాన్ని చూపించను, అందరూ నాకు సమం అర్జున. కాబట్టి ఎవరైతే నాకు భక్తియుత సేవ చేస్తారో వాళ్ళు నాకు ఫ్రెండ్, నాకు మిత్రుడిలాగా. అదే విధంగా నేను వాళ్లకు మిత్రునిలాగా ఉంటాను అంటూ ఆయన ఎలాంటి పక్షపాత బుద్ధిని, అంటే భక్తి చేస్తున్నారు కదా వీళ్ళకు మాత్రమే నేను మంచి ఫలితం ఇవ్వాలి, భక్తి చేయట్లేదు కదా వీళ్లకు చెడు ఫలితాన్ని ఇవ్వాలి, అలాగ లేదు. అందరూ భగవంతుని దృష్టిలో సమమే. కానీ ఎవరైతే భక్తియుత సేవ చేస్తూ భగవంతుణ్ణి నిత్యము ధ్యానం చేస్తారో వారి పట్ల భగవంతుడు ప్రియంగా ఉంటారు. ఒక ఉదాహరణ తీసుకుందాం. తల్లి ఉన్నది, తల్లికి 3 పిల్లలు ఉన్నారనుకోండి. అది ఒక్కొక్క డిఫరెంట్ ఏజ్‌లో ఉన్నారు. అలాంటప్పుడు కొద్దిగా పెద్ద పిల్లలను తల్లి అంతగా పట్టించుకోదు. పట్టించుకోకపోవడం అంటే వదిలిపెట్టేస్తుంది అని కాదు. వారికన్నా చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లవాడిని ఎక్కువగా మమకారంతో ఉంటుంది. ఎందుకు ఆ పిల్లవాడు నిత్యము అమ్మతో చేయి పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అమ్మ ముద్దలు పెడితే తింటాడు. అమ్మ వద్ద పాటలు పాడితే నిద్రపోతాడు. పెద్ద పిల్లలు వాళ్ళు కొద్దిగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు. చిన్న పిల్లవాడు కాబట్టి ఆ తల్లి ఆ బిడ్డ పట్ల వాత్సల్యంతో ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కూడా భగవంతుడు ఎవరైతే భక్తియుత సేవ చేస్తారో వారి పట్ల ఆయన ఎక్కువ ప్రేమతో ఉంటాడు. ఆ తల్లి లాగానే. ఆ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు. ఓకే. ఇక ఇంకొక శ్లోకాలు 34 శ్లోకాలు. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్తైవ ఆత్మానం మత్పరాయణం. ఇక్కడ భగవంతుడు అంటే రిపీటెడ్గా చెప్పడము ఎందుకు, హృదయంలో పదిలం అవడానికి. ఇక్కడ చెప్తూ నా చింతన యందే మనసుని లగ్నం చెయ్యి, నాకు భక్తుడిగా అవడానికి ప్రయత్నించు, నన్ను నమస్కరించు, నన్ను పూజించు. నా వందు ఈ విధంగా సంపూర్ణుడిగా ఉన్నప్పుడు నీవు నన్ను తప్పకుండా నన్ను చేరుతావు. మరి తల్లి పిల్లవాడికి అనుభవం లేదు కదా. అలాంటి పిల్లవాడికి ప్రతీది నేర్పిస్తుంది. నువ్వు ఈ విధంగా భోంచేయాలి, నువ్వు ఈ విధంగా బయట వెళ్ళి ఆడుకొని తిరిగి ఇంటికి చేరుకోవాలి, స్నేహితులతో చక్కగా ఉండాలి. అలాగ అన్ని విద్యా బుద్ధులు చెప్పిస్తుంది, మంచి విషయాలు తెలియచేస్తుంది కదా. ఆ విధంగానే భగవంతుడు కూడా అర్జునునికి తెలియజేస్తూ మన అందరికి చెప్తున్నారు. ఈ విధంగా నడుచుకో, ఈ విధంగా ఉండు, ఈ విధంగా నన్ను పూజించు, నాకు నమస్కరించు, నన్ను మనసులో లగ్నం చేసుకో. ఇలాగా చేసావనుకో నా వద్దకు వస్తావు. ఆ విధంగా తల్లి బిడ్డకు మంచి సత్ప్రవర్తనను కలిగించినప్పుడు ఏమవుతాడు, ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై తల్లిని పేరు పొందే విధంగా తల్లికి మంచి ఇదిగా తయారవుతాడు కదా. అందుకే భగవంతుడు ఆ విషయాన్ని ఈ విధంగా తెలియచేస్తుంది. ఇక ఇదే విషయంలో తెలియచేస్తూ
హ్మ్. మనకి ఆచార్యులున్నారు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి వారు కదా! ఆయన కూడా భగవంతుని యొక్క ఆ యొక్క శ్రీ చైతన్య చరితామృతము ఆదిలీల 5.41 ఆ శ్లోకాల్లో భాష్యాన్ని రాసారు ఆ శ్లోకానికి. అలాగ భాష్యాన్ని రాస్తూ కూడా రాసినప్పుడు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి వారు ఏం చెప్పారు అంటే దేవాది దేవుడైన ఆ కృష్ణునికి, ఆ భగవంతుని యొక్క దేహానికి ఎటువంటి వ్యత్యాసం అనేదే లేదు. అదే విధంగా భగవంతుని నామానికి, భగవంతునికి కూడా ఎలాంటి వ్యత్యాసం లేదు. అంటే ఇక్కడ మనము భగవంతుని నామం చేసిన భగవంతుడే. ఇక భగవంతుడు కలియుగంలో ఏం చెప్పారు? నేను పుస్తక రూపాయన ఉంటాను. గ్రంథం రూపేణ అనేసి మనకి ఆ యొక్క చివర ఆయన అంతర్ధానం అయ్యే సమయంలో ఉద్ధవునికి తెలియచేసిన విషయం. కాబట్టి గ్రంథం ఈ భగవద్గీత, భాగవతము, మహాభారతం ఇవన్నింటిలో కూడా భగవంతుడు ఉన్నాడు. కాబట్టి ఆయన దేహం వేరు, ఆయన యొక్క భగవంతుడు వేరు, ఆయన నామం వేరు అని ఇది కావడానికి లేదు అంటూ కూడా ఆయన వివరించి తెలియచేయడం కూడా జరిగింది. ఇంకా భగవంతుణ్ణి నిత్యము ఎలాగా స్మరించడము అంటే, కొంతమంది భగవంతుణ్ణి వ్యతిరేకిస్తూ, అసూయపడుతూ ఉండి కూడా నిత్యం భగవంతుని నామం జపిస్తూనే ఉంటారు. ఏ విధంగా? కంసునిలాగా. కంసుడు చూడండి భగవంతునికి వ్యతిరేకం కదా! ఆయన్ని చూస్తే అసూయ, ద్వేషము. అయినా కానీ నిత్యము కృష్ణ, కృష్ణ, కృష్ణ. ఎందుకు? అయ్యో! కృష్ణ ఏ రూపంలో వచ్చి నన్ను సంహరిస్తాడు? కృష్ణుడు ఎక్కడున్నాడు? కృష్ణుడు ఇప్పుడేం చేస్తున్నాడు? అని కృష్ణ, కృష్ణ అని జపిస్తూనే ఉంటాడు ఆ కంసుడు. అదే విధంగా హేతువాద విషయంలో ఉంటే కూడా వాళ్ళు ఆ యొక్క పఠనం చేసేటప్పుడు కృష్ణ, కృష్ణ అనుకుంటూనే ఉంటారు. కానీ వాళ్ళు ద్వేషంతో ఉంటారు. వాళ్ళ ఆత్మను శుద్ధం చేసుకోకుండా నామాన్ని మాత్రం అలాగా ఇచ్చేస్తూ భగవంతుని వ్యతిరేక దిశలోనే చూస్తూ ఉంటారు. అలాగ కంసుడు చేస్తే కూడా కంసుడు చివరికేమి సాయుధ్యముక్తిని పొందాడు కదా! భగవంతుని యొక్క ఆ యొక్క జ్యోతిలో ఇదయ్యారు. ఇక ఎలాగా మనము ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ఆయనకు ప్రీతికరంగా చెయ్యాలి అన్న విషయాన్ని కూడా మనము నవవిధ భక్తిలో తెలుసుకున్నాం కదా! కీర్తనం, శ్రవణం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. వీటిని మనము అనుసరిస్తూ భగవంతుణ్ణి ముఖ్యంగా శ్రవణం అనేది తీసుకొని కూడా మనము భగవంతుణ్ణి నిత్యము ధ్యానించడానికి మనం ఇది చేయవచ్చు. ఇంకా ఇలాంటి శుద్ధ భక్తులుగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సంరక్షణించే బాధ్యతను భగవంతుడు తీసుకుంటారట. దీనికోసమైనా మనము భగవంతుని సేవించడానికి నిత్యం సాధన చేయవచ్చు. ఎవరైనా మనల్ని రక్షించే వాళ్ళు ఉన్నారు అంటే మనము చక్కగా బయట వెళ్ళి తిరిగి వచ్చేయగలుగుతాం కదా! మనకి అలాంటి రక్షణ లేని వాళ్ళు ఉన్నారంటే భయంతో బయటకు వెళ్ళి తిరిగి ఇంటి లోపలికి రావాల్సొస్తది. మరి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. అలాంటి భక్తులు ఉంటే నేను వాళ్ళను రక్షించే భారాన్ని నేను తీసుకుంటాను అని. కాబట్టి ఆ విధంగా స్వీకరిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా పతనం చెందడానికి వాళ్ళకి ఎప్పుడూ అది జరగదు. కాబట్టి అలాంటి బుద్ధిమంతులు నిత్యము భగవంతుణ్ణి ప్రత్యక్షంగా ఆ యొక్క భక్తి యోగంలో ఉంటూ ఆయన్ని సేవిస్తూ తరిస్తారు. ఈ విషయాలన్నిటిని కూడా కృష్ణ భగవానుడు చక్కగా అర్జునునికి ఈ యొక్క గుప్తమైనటువంటి జ్ఞానాన్ని అర్జునునికి తెలియజేస్తూ అర్జునుని ద్వారా మనందరం కూడా తెలుసుకునే విధంగా చేశారు. మనమంతా కూడా నిజంగా ఈ భగవద్గీతను చదువుతున్నాము, తెలుసుకుంటున్నామంటే ఎంతో ధన్యులం. ఎన్ని జన్మల తర్వాత మనకి ఈ యొక్క పుణ్యం అనే ఇది జరుగుతున్నది. కాబట్టి మనం ఎంతో ధన్యులుగా భావించాలి. భగవంతుని యొక్క ఆ యొక్క సేవలో ఉంటూ భగవంతునికి మనము ఆ యొక్క కృపను మనం పొందడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.